నమస్కారం సిడిఎన్ కబుర్లతో మీ ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా టైలర్స్ డే కార్యక్రమం ఏవిఎస్ కళ్యాణ్ మండపంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ రావు. బుడంగుంట అంబేద్కర్ కాలనీలో లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్ పంపిణీ చేసిన మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ భరత్ కుమార్, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని వెల్లడి. అల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, అర్హులకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా చూడాలని వెల్లడి. స్థానిక ఏవిఎస్ కళ్యాణ మండపంలో కావలి టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు మస్తాన్ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టైలర్స్ ను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ భరత్ కుమార్, ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం, నాయకులు అమరా యాదగిరి, బ్రహ్మయ్య, సన్నివేన నారాయణ, అసోసియేషన్ నాయకులు దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మీరంతా కూడా ఐకమత్యంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. అదేవిధంగా మీ యొక్క సమస్యలు అందరూ కలిసి ప్రభుత్వానికి, అదేవిధంగా అధికారులకి, నాయకులకి తెలియజేసినప్పుడే మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యడానికి ఒక అవకాశం ఉంటుందని తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు టైలరింగ్ చేస్తున్న చాలా మంది ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చేతి విప్పేనే ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి సాయపడి వాళ్ళకి ఆదరణ చూపే విధంగా ఉన్నారని మేమంతా కూడా కోరుకుంటున్నాం. అందుకే ఈరోజు ప్రభుత్వం ఎవరైతే ఈ టైలరింగ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా టైలరింగ్ నేర్చుకునే దానికైనా వాటికి ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలి. అదేవిధంగా నేర్చుకుంటున్న వాళ్ళకి కుట్టు మిషన్లు కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఇవ్వాలి. అదేవిధంగా ఆ టైలరింగ్ చేసుకుంటున్న వారు సొంతంగా ఏదైనా చిన్న ఒక పరిస్థితి పెట్టుకోవాల వారికి లోన్స్ కూడా ఇవ్వవలసిన బాధ్యత గవర్నమెంట్ వెళ్తుందని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చాలా మందికి ఈరోజు సగాలు ఉండేదానికి భూమి కూడా లేదు. అటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం వ్యవస్థని తప్పకుండా వారిని వచ్చేదానికి నా వద్ద నేను కృషి చేస్తానని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు ఉన్న సమస్యని అసత్యంగా కూడా ప్రస్తావించి మీకు న్యాయం జరిగేటట్టు, మీకు మేలు జరిగేటట్టు తప్పకుండా నా వద్ద కృషి నేను చేస్తానని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. అనంతరం మాజీ శాసనసభ్యులు బీదా మస్తాన్ రావు మాట్లాడుతూ అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గతంలో ప్రభుత్వం 4500 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, ఇప్పుడు మరలా 1500 ఇళ్లు కేటాయించిందని అన్నారు. టైలర్స్ సోదరుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్లో ఇటీవల మృతి చెందిన 4 టైలర్స్ కుటుంబాలకు 5000 రూపాయల వంతున బిఎంఆర్ నగదును అందజేశారు. పట్టణంలో ఉండేటువంటి ప్రతి పేదవాడితో పాటు టైలర్స్ యూనియన్ కూడా ఇల్లు ఇవ్వాలనేటువంటి, అది కూడా 5 లక్షల రూపాయలు ఇల్లు, 5 లక్షల రూపాయలు, బాత్రూమ్ 25 రూపాయలు. ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే కావలి మున్సిపాలిటీకి శాంక్షన్ అయినటువంటి ఇన్ని ఇల్లు ఈ జనాభాతో ఎక్కడ లేదు. మొత్తం కేంద్ర ప్రభుత్వ సహకారాలతో ఇల్లు పూర్తి అవుతాయి. కాబట్టి దానికి అంతా కూడా మన కావాలి మున్సిపాలిటీ నుంచి మన సోదరుడు ఇక్కడే ఉన్నాడు భరత్ గారు కానీ, ఇతర కౌన్సిలర్స్ కానీ, ఇతర ప్రజాప్రతినిధులు, పురప్రజలు అందరూ కూడా అధికారుల సహాయ సహకారాలతో ఇది సాధ్యమైందని చెప్పి కూడా చెప్పుకోవడానికి నేను కూడా ఎంతో సంతోషపడుతున్నాను. దాంట్లో భాగంగా మీకు ఎవరైతే ఇప్పటివరకు అప్లై చేసుకోలేదు
అర్హులైనటువంటి మన టైలర్ సోదరులు ఎక్కువగా టైలర్ సోదరులు అంటే చాలా మంది పేద వర్గాల నుంచి వచ్చుంటారు, ముఖ్యంగా మైనారిటీ వర్గాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీలు ఇతర పేద వర్గాల నుంచి వచ్చుంటారు. కాబట్టి మహిళలు అందరూ కూడా మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా 5 లక్షలు ఇల్లైనా దాని ఇచ్చే స్థలాన్ని అక్కడ కలిగించేటువంటి మౌలిక సదుపాయాన్ని లెక్కలో తీసుకుంటే ఒక్కొక్క ఇల్లు కనీసం 16-17 లక్షలు అవుతుంది. ఏదంటే మీకు తెలుసు, కావాలి ఎక్కడికి పోయినా ₹1,00,000 కంటే అక్కడ తప్పులేదు. ఒక ఇల్లు ఇవ్వాలంటే కనీసం 10 ఎకరాలు కావాలి. అదే సరిపోదు. 50,000 వేసుకుని 5-6 లక్షలు అయింది. మళ్ళీ కరెంటు స్తంభాలు, రోడ్లు, నీటి వసతి, తాగునీటి వసతి ఎన్ని కథ చేయాలంటే ఒక్కొక్క ఇంటికి ఇంకొక 5-6 లక్షలు, అంటే ఒక్కొక్క ఇంటికి 15 నుంచి 17 లక్షల దాకా ఖర్చు అయ్యేటువంటి ఒక గృహ నిర్మాణ పథకాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో మన తెలుగుదేశం పార్టీ ఇంత పెద్ద ఎత్తున భారతదేశం మొత్తానికి శాంక్షన్ అయింది. 4 లక్షలు పెట్టుకోండి. మున్సిపాలిటీ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా ఎంతో కష్టపడి రాత్రి అప్పటికి అందరినీ తీసుకొచ్చి ఫిలప్ చేసి ఆన్లైన్లో పెట్టిస్తే జరిగింది. ఉంటే 6,000 అంటే 6,000 శాంక్షన్ చేయడు. మధ్యతరగతి పరిశ్రమ మాదిరిగా, అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మాదిరిగా మీరు కానీ రిజిస్టర్ చేసుకుంటే నెల్లూరులో ఆవర్లో కూడా ఉంది దాని విభాగం. రిజిస్టర్ చేసుకుంటే ఏంటంటే ఒక మిషన్ ఒక్కడే కొనుక్కోవడానికి కాకుండా ఒక పరిశ్రమ మాదిరి ఒక 10 మిషన్లు పెట్టుకోవడానికి, మిషన్లు అంటే మామూలు దర్జీ మిషన్లు పాత సాంప్రదాయ పద్ధతులైనటువంటి కాకుండా లేటెస్ట్ గా ఎంబ్రాయిడరీ చేయడానికి కానీ రకరకాలైనటువంటి మిషన్లు ఉన్నాయి. పట్టణంలోని క్రిస్టియన్పేటలో ఉన్న నలంద కాన్సెప్ట్ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమం శనివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో నలంద విద్యా సంస్థల చైర్మన్ మజ్హర్, డైరెక్టర్ వసీం, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు పలు గీతాలకు నృత్యాలు చేశారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ వసీం మాట్లాడారు. They are going to start their public examinations with the first step and the second step in intermediate and third step for any degree or anything like that. So like this, each and every time they have to go through number of public examinations. First of all the best to all the 10th class students. Sure, if I say that, it won't be good. I have to say the previous things also. The past, already you know that, from the past concept school, we are getting every year state ranks, international ranks, and district ranks, and town. బుడంగుంట అంబేద్కర్ కాలనీలో ప్రభుత్వం మంజూరు చేసిన గ్యాస్ కనెక్షన్లను లబ్ధిదారులకు మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ భరత్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీజేపీ నాయకులు రమణయ్య, వెంకటేశ్వర్లు, దారా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం భరత్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వీటిని మంజూరు చేయడం జరిగిందని తెలియజేశారు. పనిచేస్తున్న ప్రభుత్వాలను, నాయకులను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి మహిళ కూడాను వంట చేసేదానికి కష్టపడకూడదని సదుద్దేశంతో ఈ గ్యాస్ని CSR పథకం కింద ప్రతి ఇంటికి సబ్సిడీ రూపంలో సప్లై చేయడం జరుగుతుంది. మహిళలు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం
ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలని చెప్పేసి విధానంతో ఈరోజు స్వచ్ఛ భారత్లో భాగంగా ఇంటింటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా ఏర్పాటు చేశారు. ప్రతి పల్లెటూరుల నుంచి టౌన్ వరకు ఆడపడుచులు కన్నీళ్లు కాలవకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ గ్యాసులు ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో పెట్టాడు. అందులో మన కావలు కానీ పరిసర ప్రాంతాలన్నిటిలో మన బీజేపీ గవర్నమెంట్ మన భరతన్న సహాయంతో అందరికి పంపిణీ జరుగుతుంది. ప్రతి ఇంట్లో గ్యాస్ ఉండాలి, ప్రతి ఒక్కరికి గ్యాస్ అందాలనే ఆలోచనతో ఈరోజు ప్రధానమంత్రి ప్రతి ఒక్కరికి గ్యాస్ ఇవ్వమని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనం అందరం కూడా ఈ గ్యాసులు తీసుకుంటా ఉన్నాం. ఇంతకుముందు అయితే ఇంకా తక్కువకి ఇచ్చారు, కానీ ఇప్పుడు కొంత పెంచినట్టున్నారు. దీన్ని కూడా క్లారిఫికేషన్ తీసుకుంటాం. అదేవిధంగా మనందరం కూడా గమనించాలి, చిన్న చిన్న పిల్లలందరం చూసా, బాలికా సుకన్య పథకం 8 సంవత్సరాల నుంచి మీరు సంవత్సరానికి 1000 రూపాయలు కట్టుకుంటే 21వ సంవత్సరానికి దాదాపు 6 లక్షల రూపాయలు వాళ్ళకి వస్తాయి. నేను మళ్ళా మీ కాలనీకి వచ్చి ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో అంతమందికి ఫస్ట్ నేను కడతా. తర్వాత ప్రతి సంవత్సరం 21 సంవత్సరం వచ్చిన దాకా పిల్లలకి మీరు అందరూ కూడా కట్టుకోండి. ఇది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆడపిల్లల్ని మనం వాళ్ళు జన్మనిచ్చి ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ కట్నాలు ఇవ్వాలి, మన ఇంట్లో ఉండే అమ్మాయి కాదు కదా, బయటికి పంపించాలి అనే ఆలోచనతో ఈరోజు మగపిల్లల్ని జన్మనిచ్చే పరిస్థితి ఈరోజు మనందరం కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఆలోచన రాకుండా ఈరోజు మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని ఆలోచించి ఈరోజు ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత మన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. అందరికి ఎవరికన్నా లెటిన్లు ఆ విధంగా ఇంకా ఏమైనా కట్టుకొని ఇంకా ఎవరికైనా శాంక్షన్ కాకపోతే మీ అందరికి కూడా ఇప్పిస్తాను నేను. మీరు వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే మీ అందరికి కూడా దిశగా ఇప్పించేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తాను. అందరం కూడా శుభ్రంగా ఉండి ఉన్న వరకు మనం శుభ్రంగా ఉండాలి, పిల్లల్ని శుభ్రంగా పెట్టాలి, వాళ్ళందరిని కూడా చదివించి వాళ్ళకి మంచి భవిష్యత్తు మనం అందరం కూడా ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నా. ది టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక రెక్రాస్ భవనంలో ఆదివారం టైలర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు బీదా మస్తాన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బిఎంఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని అన్నారు. నైపుణ్యం కలిగిన వారికి కార్పొరేషన్ ద్వారా జీవనోపాధి పొందవచ్చునని అన్నారు. బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన వంతు సాయంగా నూతనమైన టెక్నాలజీతో కూడిన 9 కుట్టు మిషన్లు అందిస్తామని తెలియజేశారు. అనంతరం అసోసియేషన్ నాయకులు ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు రవి, జగదీష్, నారాయణ, టీడీపీ నాయకులు అమర యాదగిరి, బ్రహ్మయ్య, రెకరా సభ్యులు రవిప్రకాష్, ప్రసన్నాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి ఒకటి ప్రారంభించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే నైపుణ్యం కలిగినటువంటి యువతి యువకుల్ని తయారు చేసి ఆ నైపుణ్యంతో ఎక్కువ లబ్ధి చేకూరే విధంగా ఆ స్కీములు పెట్టడం అన్నమాట. వాళ్ళు ఒకసారి దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో ట్రైనింగ్ పొందిన తర్వాత గవర్నమెంటే లోన్ కూడా ఇస్తుంది. నేను కూడా బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున శ్రీ రామానంద చేత హైదరాబాద్ యొక్క సహకారంతో నేను కావాలో 2 సంవత్సరాలు నడిపాను. చాలా మందికి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. కొన్ని మెకానికల్ మంది కానీ అదేవిధంగా దీని టైలర్స్ సంబంధించినటువంటి నైపుణ్యాన్ని కూడా నేను చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఇటీవల కొత్త రకాలైనటువంటి మిషన్లు కూడా వచ్చినాయి. పాత సాంప్రదాయ పద్ధతులైనటువంటి మిషన్లు కాకుండా మా ఎంబ్రాయిడరీ కానీ ఇటువంటి కొత్త రకమైన టెక్నాలజీ మిషన్లు వచ్చాయి. అవి పాత రోజు చాలా ఎక్కువ రేటు, ఇప్పుడు రేటు కూడా తగ్గింది. అందులో ఇప్పుడు వాటి కరెంటుతోనే చేసుకోవచ్చు, వాడు పెట్టి తొక్కాల్సిన అవసరం లేదు. కరెంట్ 10 మిషన్లు ఇప్పిస్తాం. ఆ 10 మిషన్లు ఈసారి మాత్రం కొంచెం అధునాతమైనటువంటి మిషన్లు కాకుండా అవి 20 ఇచ్చి ఇప్పుడు 10 ఇస్తే సమానం. మస్తారావు గారు ఈ రోజున ఎంతో బిజీగా ఉన్నా కూడా, వేరే షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా కూడా టైలర్స్ కోరిక మేరకు కార్మికులు చేసే కార్యక్రమంలో పాల్గొనాలా, వాళ్ళ సమస్యలు వాళ్ళ ఉంటే కూడా పరిష్కరించే దానిలో భాగంగానే వాస్తవంగా ఈ రోజున వేరే ఉన్నా కూడా సార్ మన వాళ్ళు రిక్వెస్ట్ చేసిన దాని మీద ఖచ్చితంగా
పాల్గొనాలనే ఉద్దేశంతో ఇక్కడికి విచ్చేశారు. టైలర్ సోదరులందరూ గతంలో కూడా ఎంతో మందికి తెలియజేస్తున్నాము. రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే జెన్యున్ పర్సన్స్ రేషన్ కార్డు పెట్టుకోమన్నాం. అలాగే మన కేంద్ర మంత్రి వర్యులు వెంకయ్య నాయుడు గారి సహకారంతో మన గవర్నర్ మస్తానరావు గారు కావలి పట్టణానికి 4,510 ఇళ్ళు శాంక్షన్ చేస్తున్నారు. మీరు ఏ వార్డులో ఉన్నారో ఆ వార్డులలో ఈ లబ్ధిదారుల ఎంపిక కూడా జరుగుతుంది. వాళ్ళందరినీ ఆన్లైన్ చేసుకునే విధానం కూడా నిన్నటించే వచ్చింది. ఎవరైనా ఇల్లు లేకుండా పేదవాడు ఉండి జెన్యున్ పర్సన్ పొరపాటు ఇళ్ళ స్థలాలు అర్హులైన వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా ఉంటే కూడా మీరు మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మీ యొక్క ఇచ్చినా కూడా మేము నమోదు చేయిస్తాము. స్థానిక బెంగళూరు నగర్ ఎఫ్సీ గోడౌన్స్ సమీపంలో ఉన్న రామాలయం వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం గోపూజను నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు నందనవనం శ్రీహర్రావు, సుబ్రహ్మణ్యం, గొట్టిముక్కల రాధాకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఇక్కడ జరిగేటువంటి ఈ గోవ్రత కార్యక్రమం శంకర మఠం విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా చాలా వైభవంగా పద్ధతి ప్రకారంగా జరుగుతున్నది. గోపూజ అనేటువంటిది మన పురాణాల్లో కానీ మన శాస్త్రాల్లో కానీ చాలా గొప్పగా చెప్పబడి ఉంది. గోవు కూడా అన్ని జంతువుల్లోనూ ఒక జంతువు లాంటిదే కదా అంటే అట్లా అనుకోవడానికి వీల్లేదు. గోవు యొక్క శరీరంలో సకల దేవతలు నివసించి ఉంటారని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. గోపూజ వల్ల ఎంతో ఉన్నత స్థితి, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఇతర బాధలు తొలగిపోవడం మునుకున్నటువంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని మన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఈ యొక్క గో పూజ వల్ల సకల దోషాలు హరిస్తాయి. మనం నూతనంగా గృహ నివారణ చేసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా గోవు మాతని దేశంపై ప్రదర్శన చేసి మనం ఇళ్లలో చేస్తాం. అదే రకంగా దేవాలయాల్లో ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా ముందర గోవు పూజ చేస్తారు. అటువంటి పరమ పవిత్రుడి గోవు మాతను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అందువల్లనే మనం కేవలం మనమే కాకుండా ఇష్టమంతా కూడా శాంతిగా ఉండాలంటే మనకి గోవు యొక్క పూజ అత్యవసరమైనది. కాబట్టి గో సంతతి మనం ఎక్కువగా ఎప్పుడు మనం ప్రేమతో దాన్ని పోషిస్తామో అప్పుడు సకల సంపదలు సకల సౌఖ్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నారు. అటువంటి విశ్వ హిందూ పరిషత్ హైందవ ధర్మం నిలబెట్టడం కోసంగా చేస్తున్న కృషి మనందరికీ తెలిసిందే. హైందవ ధర్మానికి మూల బిందువు ప్రధాన శ్రద్ధా కేంద్రమైంది గోమాత. గోమాతను సంరక్షించుకోవడం, గోమాతను గౌరవించుకోవడం, గోమాతను పూజించుకోవడం ప్రతి హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి. దాంట్లో భాగంగా విశ్వ హిందూ పరిషత్తు మరియు శంకర మఠం వారి యొక్క ఆధ్వర్యంలో పట్టణంలోని అన్ని దేవాలయాల్లో వారంలో ఒక రోజు తప్పకుండా గో పూజ నిర్వహించాలని సంకల్పించబడింది. దానికోసంగా ఒక గో వ్రతం అని చెప్పేసి ఒక చిన్న పుస్తకం కూడా మరి గుట్టిముక్కల రామకృష్ణమూర్తి గారి ముందు మాటతో మరి శంకర మఠం వారు దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ జనతాపేటలో బాపట్ల గంగయ్య గారు ప్రముఖ వారు విశ్వ హిందూ పరిషత్ యొక్క సత్సంగ ప్రముఖ వారు బాధ్యత తీసుకొని వరుసగా 108 దేవాలయాల్లో చేయించాలనే సంకల్పంతో ఉన్నారు. అది తప్పకుండా నెరవేర్చింది. ప్రతి హిందూ బంధువులు కూడా గోమాతను గౌరవించి వాళ్ళు కూడా అవకాశం ఉన్న చోట్ల మీ దగ్గర దేవాలయాలు కానీ మీ ఇంట్లో కానీ ఒక మంచి రోజు గోవును పూజించేటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా జరపాలని, హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా ఆచరించాలని మనసారా కోరుతున్నాను. డాక్టర్ కిషోర్ రత్నం హై స్కూల్ పాఠశాల వార్షికోత్సవం శనివారం రాత్రి జరిగింది. స్థానిక ఏబిఎం ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా న్యాయమూర్తి రామకృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు శారద, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం న్యాయమూర్తి రామకృష్ణయ్య మాట్లాడారు. వాళ్ళకి అబ్జర్వేషన్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చాలా సునిశ్చితంగా నిశితంగా తల్లిదండ్రుల ప్రవర్తనను గమనిస్తూ ఉంటారు. అందువల్ల మనం ఇంట్లో బిహేవ్ చేసేటప్పుడు కూడా వాళ్ళను దృష్టిలో పెట్టుకొని అలాగే వాళ్ళని మౌల్డ్ చేయవలసిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీదే ఉంటుంది. Why? Because as the mother is the first guru,
A mother can inculcate good habits to their children. She can explain the good things by way of small stories. వాళ్ళల్లో ఎటువంటి టాలెంట్స్ ఉన్నాయో గుర్తించండి. అంతేకాకుండా వాళ్ళలో ఎటువంటి బలహీనతలు ఉన్నాయి. ప్రతివాడు మ్యాథ్స్లో బ్రిలియంట్ కాలేకపోవచ్చు, ఇంకో సబ్జెక్ట్లో అతనికి మంచి టాలెంట్ ఉండొచ్చు. అటువంటి టాలెంట్స్ని గుర్తించి ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉంది. వాళ్ళ మనస్తత్వం కానీ వాళ్ళ కెపాసిటీ ఏంటనేది తెలుసుకోకుండా కానీ మనము వాళ్ళ మీద ప్రెషర్ చేసినట్లయితే ఆ ప్రెషర్ ఇంకో రకంగా మలుపులు తిరుగుతుంది. వాళ్ళకి ఇష్టం లేని సబ్జెక్ట్లో చేర్పించినా వాళ్ళు సరైన శ్రద్ధ పెట్టలేరు, చదవలేరు. కాబట్టి తల్లిదండ్రులుగా మనం ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించాలి. అల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ, ఎంపీపీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అర్హులకు ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అందాలని అన్నారు. అర్హులకు అన్యాయం జరిగితే సహించేది లేదని అన్నారు. పద్ధతి ప్రకారం గవర్నమెంట్ జీవోస్ ప్రకారం ప్రతి ఒక్క గ్రామంలో కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి అర్హులని సెలక్షన్ చేసేటప్పుడు తప్పకుండా ఆ గ్రామంలో గ్రామసభ పెట్టి అర్హులని సెలక్షన్ చేయాల్సి ఉన్నది. కానీ కొంతమంది అధికారులు ఆ విధంగా చేయలేకపోతున్నారు. అది బాగా తప్పు కాదు. కాకపోతే వాళ్ళ మీద ఉన్న ప్రెజర్స్ ఆ విధంగా ఉన్నాయి. ఆ విధంగా చేయడం అర్హులకి న్యాయం జరగడం లేదు. కాబట్టి ఈరోజు అటువంటివి జరగకుండా అర్హులకి న్యాయం జరగాలంటే తప్పకుండా గ్రామ సభ పెట్టి అధికారుల ప్రతినిధులు కానీ, పార్టీకి సంబంధించి ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా ఆ తీర్మానానికి అర్హత ఉన్న అధికారులు ఎంఆర్ఓ కానివ్వండి, ఎంపీడీఓ కానివ్వండి, సెక్రటరీ కానివ్వండి, అదేవిధంగా జన్మభూమి కమిటీ సభ్యులు కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, అందరూ కూడా ఆ గ్రామ సభలో పాల్గొని సెలక్షన్ చేస్తే బాగుంటుందని మేమంతా కూడా అనుకుంటున్నాం. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.